హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన F&O మార్కెట్స్. ముందుగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి. మన ఛానల్ ఫర్దర్ వీడియోస్ అండ్ అలర్ట్స్ అన్నీ మీకు వస్తాయి. నిన్న యూఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ 115 పాయింట్స్ హైలో క్లోజ్ అయిందండి. ఈరోజు మన మార్కెట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ముందుగా మనం ఏషియన్ మార్కెట్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యి చూసుకున్నట్లయితే నిక్కీ, జపాన్ మార్కెట్, హ్యాంగ్సెంగ్, తైవాన్ మార్కెట్ అన్నీ కూడా మీకు మ్యాక్సిమం -0.8%, -1%, -0.9%, ఆల్మోస్ట్ అన్నీ కూడా రెడ్లో ఉన్నాయండి. సో యూజువల్లీ మనకి సాటర్డే సండే హాలిడేస్, గ్లోబల్ అన్సర్టనిటీ ఇంకా కంటిన్యూ అవుతుంది. పీస్ టాక్స్ అయితే మొన్న సక్సెస్ అవ్వలే. ఇప్పుడు మళ్ళీ రేపు ఎల్లుండిలో మళ్ళీ పీస్ టాక్స్ కండక్ట్ చేస్తారన్నట్టుగా అయితే న్యూస్ వస్తున్నాయి. సో ముందుగా ఇప్పుడు మన మార్కెట్స్ అయితే ప్రీ మార్కెట్ మనకి 50 పాయింట్స్ నెగిటివ్లో ఉన్న, ఓపెన్ అయ్యే టైంకి మార్కెట్ 30 పాయింట్స్ పాజిటివ్లో ఓపెన్ అయిందండి. అన్ని సెక్టర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ గ్రీన్లో ఉన్నాయి. మన NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో స్టాక్స్ చూసుకుంటే 1900 స్టాక్స్ గ్రీన్లో ఉన్నాయి. ఓన్లీ మనకి 300 చేంజ్ వచ్చి రెడ్లో ఉన్నాయి. చూసుకోండి. నిన్న ఎక్స్పైరీ వీడియో ఎవరైతే చూడలేదో మన ఛానల్లో నిన్న మన 23,000 అప్రాక్సిమేట్ ప్రాఫిట్ వచ్చిందో అది ఒకసారి చూడండి. ఎక్స్పైరీ వీడియో మార్కెట్లో కొత్తగా ఇది జరగదు. సో ప్రీవియస్గా ఏం జరుగుతుందో అదే చూసుకోవచ్చు. నిన్నటి లో ఉంది కదండి, రెడ్ క్యాండిల్ ఇక్కడ లో 24,100 దగ్గర. ఈరోజు మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ 9:15కి మనం 5 minutes క్యాండిల్ పెట్టుకుంటే ఫస్ట్ క్యాండిల్ కరెక్ట్గా నిన్నటి లోకి టచ్ అయ్యి క్యాండిల్ గ్రీన్లో క్లోజ్ అయిందండి. చూడండి, ఫస్ట్ క్యాండిల్లో మార్కెట్ ఫాలో అయ్యి ఆల్మోస్ట్ నిన్నట్లో 24,100 టచ్ అయ్యి దాన్ని బ్రేక్ చేయకుండా మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఈరోజు మనకి 24,100 కానీ బ్రోక్ అయ్యి కిందకు వచ్చిందంటే మార్కెట్ ఈ గ్యాప్ కవర్ అయిపోద్ది. మనం గ్యాప్ థియరీ చాలాసార్లు చెప్పుకున్నాం. మార్కెట్లో గ్యాప్ ఫామ్ అయినప్పుడు అది నెక్స్ట్ 2-3 డేస్లో కానీ కమింగ్ డేస్లో ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి మార్కెట్ అయితే అక్కడ ఫైట్ చేస్తుంటుంది. ఆ లెవెల్స్ని సపోర్ట్ రెసిస్టెన్స్ కింద తీసుకుంటుంటుంది. నిన్న కూడా గ్యాప్ అప్ అయ్యి మొత్తం గ్యాప్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మార్కెట్ కవర్ చేసుకుంది. సో మనకి ఎప్పుడైనా మార్కెట్ ఏ డైరెక్షన్ వెళ్తుందని తెలియనప్పుడు చూడండి, మార్కెట్ నుండి 400 పాయింట్స్ పైకి వెళ్ళి 24,600 సెల్ చేశాను. అలాగే 400 పాయింట్స్ కిందకు వచ్చి 23,700 పుట్ సెల్ చేశాను. ఆ రెండు కూడా నేను 38 రూపీస్ యావరేజ్ 39 రూపీస్ దగ్గరే సెల్ చేసి రెండాటికి కూడా 47 రూపీస్ స్టాప్ లాస్ పెట్టా. ఏదైతే ఫస్ట్ 47 దగ్గరికి వెళ్తుందో అది స్టాప్ లాస్. చూడండి, ఒకసారి వీడియో పాస్ పెట్టి చూసుకోండి. అక్కడ యావరేజ్ ప్రైస్ 39 రూపీస్ అప్రాక్సిమేట్ ఉంటుంది. సో పుట్స్ది అయితే మార్కెట్ మనది 38ది 44 వరకు వెళ్ళింది. దానికి మనం ఏమి యాడ్ చేయాలి. ఏదైతే పాజిటివ్లో గ్రీన్లోకి టర్న్ అవుతుందో 1122 రూపీస్ దగ్గర ఎక్స్ట్రా క్వాంటిటీస్ యాడ్ చేసుకుని ఫైనల్గా మీరు మార్కెట్లో ఇలా బోత్ డైరెక్షన్లో ఆప్షన్ సెల్లింగ్లో మీరైతే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇలాగ ఆప్షన్ బయింగ్లో అయితే మీరు చేయలేరు. ఎందుకంటే ఆప్షన్ బయింగ్లో మీరు స్ట్రాంగ్గా మార్కెట్ ఒక డైరెక్షన్కి వెళ్తుంది అని అనుకుంటేనే మీరు అక్కడ పొజిషన్స్ తీసుకొని బై చేయాలి. ఆప్షన్ బయింగ్ అనేది మీకు 1 or 2 days మంచి ప్రాఫిట్ ఇచ్చిన లాంగ్ రన్లో అయితే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మొత్తం మీ క్యాపిటల్ జీరో చేసేస్తుంది. ఎస్పెషల్లీ ఎక్స్పైరీ డేస్లో మీరు తీసుకున్న స్ట్రైక్ కానీ మార్కెట్ టచ్ అవ్వకుండా అక్కడ కానీ బిలోలో క్లోజ్ అయినా మీరు మార్కెట్కి ఏవే ప్రైసెస్లో స్ట్రైక్స్ తీసుకున్నా అవన్నీ జీరో అయిపోతుంది. సో అందుకని ఆప్షన్ సెల్లింగ్ ఎక్స్పైరీ డేస్లో బెనిఫిట్. నార్మల్గా ఇలా మార్కెట్ మనకి ఏ డైరెక్షన్లో వెళ్తుందో తెలియనప్పుడు బోత్ డైరెక్షన్స్లో ఈక్వల్ క్వాంటిటీస్ మీరు తీసేసుకున్నా మీకు ప్రాబ్లం ఉండదు. ఇలా మనం ఇప్పుడు 24,200లో ఉన్న మార్కెట్కి మనం 24,600 కాల్ సెల్ చేసాం. కిందకు వచ్చి 24,700 పుట్టు సెల్ చేసాం. రెండు కూడా 38 రూపీస్ నియర్ బై సెల్ చేసుకొని ఏదైతే ప్రాఫిట్లోకి టర్న్ అవుతుందో దానికి ఎక్స్ట్రా క్వాంటిటీస్ యాడ్ చేస్తున్నారు. ఏదైతే నెగిటివ్లోకి రెడ్ కలర్లోకి వెళ్తుందో దాన్ని అలా వదిలేస్తారు. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ అయితే ఇక్కడ మనకి నిన్నటిలో టచ్ అయ్యి క్యాండిల్ రికవర్ అయిపోయింది కదా. ఈ ఫస్ట్ ఓపెన్ క్యాండిల్ని మనకి బిగ్ క్యాండిల్స్ ఇప్పుడు 10-15 క్యాండిల్ అయితే బ్రేక్ అయ్యి మార్కెట్ పైకి వచ్చింది. ఈ 24,300 నేను ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేశాను. మొన్న వెన్స్డే మార్కెట్ చూసుకున్నట్లయితే మొత్తం నెంబర్ ఆఫ్ టైమ్స్ 24,300కి టచ్ అయ్యి మళ్ళీ రివర్స్ అయ్యింది మార్కెట్. సో అది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈరోజు కూడా నేను ఇక్కడ పొజిషన్స్ రాగానే వెంటనే ఎక్స్ట్రా పొజిషన్స్ యాడ్ చేసుకున్నా. 24,300 నియర్ బై రాగానే మార్కెట్లో
సపోర్ట్ రెసిస్టెన్స్ అని ఉంటాయి. సపోర్ట్ అంటే ఏం లేదు, వెళ్తున్న మార్కెట్కి ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. అక్కడ మార్కెట్ గట్టిగా జంప్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. లేదంటే అక్కడ సడన్ గా ఇప్పుడు సెల్లర్స్ ఉన్నారు అనుకోండి మార్కెట్లో, వాళ్ళందరికీ ఇది మంచి లెవెల్ కింద కనపడుతుంది, అక్కడ మార్కెట్ని సెల్ చేసేస్తారు. సపోర్ట్ ఏంటంటే కింద పడిపోతున్న మార్కెట్ని ఒక రేంజ్లో ఒక లెవెల్స్లో అక్కడ నుండి మార్కెట్ రివర్స్ అయి పైకి వెళ్తుంది, సపోర్ట్ ఇస్తుంది. ఏదైతే మన ఓపెనింగ్ క్యాండిల్లో మీరు చూసుకున్నారు కదా, మనకి 80 పాయింట్స్ మార్కెట్ డౌన్ అయి నిన్నటి లో దగ్గర సపోర్ట్ తీసుకుంది కదా, అది సపోర్ట్. ఇదిగోండి ఈ ఫస్ట్ క్యాండిల్, ఇదేమో రెసిస్టెన్స్. సో ఈ రెక్టాంగులర్ బాక్స్ని నేను బేస్ చేసుకుని 24,200 పైన, అలాగే ఈ 23,700 దగ్గర మనం సెర్చ్ చూసుకోవచ్చు. 24,700 కాల్ వచ్చి మనకి మనం ఫస్ట్ తీసుకుంది ఇదిగా 24,600 కాల్ వచ్చి ఇప్పుడు 39లో ఉండేది 43కి వచ్చింది. కానీ 23,700 పుట్ మాత్రం చూడండి 39లో ఉండేది 28 రూపీస్కి వస్తుంది. ఇది ఫస్ట్ స్ట్రైక్. సో ఇలా ఆప్షన్ సెల్లింగ్లో మీకు మార్కెట్ ఎటు వెళ్తుందో అని మీకు తెలియనప్పుడు మార్కెట్ ప్రెసెంట్ ఓపెన్ అవ్వగానే అక్కడ ఉన్న లెవెల్స్ నుంచి ఒక 300 పాయింట్స్ పైకి వెళ్ళి అలాగే ఒక 300 పాయింట్స్ కిందకు వచ్చి పైన కాల్స్ కింద పుట్స్ మీరు సెల్ చేసుకుని ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మార్కెట్ చూడండి ఆల్మోస్ట్ ఎప్పుడైనా మన ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. మార్కెట్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేయాలనుకుంటే అట్లీస్ట్ 1.5 to 2 hours మార్కెట్ ఫైట్ చేయాలి. అక్కడ ఆ జోన్లో ఫైట్ చేసి ఎప్పుడైతే ఆ లెవెల్ పైకి వెళ్ళి ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో అక్కడే మనం కంటిన్యూగా మార్కెట్ పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం రెక్టాంగులర్ బాక్స్ గీసుకున్నాం కదా, ఈ బాక్స్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యి మార్కెట్ పై చూడండి ఈ రెక్టాంగులర్ బాక్స్ ఇక్కడ గీసాను ఈరోజు ఆ 24,300 రెసిస్టెన్స్ లెవెల్ నుండి 24,200 ఇది చూడండి 230 ఈ లెవెల్లో ఈ రెక్టాంగులర్ బాక్స్లో మార్కెట్ ఆల్మోస్ట్ మనకి 2 hours ఫైట్ చేసి ఇప్పుడైతే మార్కెట్ పైకి వెళ్ళి ట్రెండింగ్ మార్కెట్లా మనకి డేస్ హైలో ఈరోజు క్లోజ్ అవుతుంది మార్కెట్. మనకి ఫ్రైడే అండ్ మండే వచ్చి ట్రెండింగ్ డేస్. ఆ రోజు మార్కెట్స్ డేస్ హై ఆర్ డేస్ లోలో క్లోజ్ అవుతాయి. సెకండ్ హాఫ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎఫ్ఐఎస్ నిన్న April 16, April 15 నెట్ బయ్యర్స్ కింద ఉన్నారు. మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మెనీ డేస్ నుండి ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్ కింద ఉన్నారు, కానీ లాస్ట్ 2 days ఎఫ్ఐఎస్ నెట్ బయ్యర్ కింద ఉన్నారు. అందుకే నిన్న సెకండ్ హాఫ్లో మార్కెట్ యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత 130 నుండి కంటిన్యూగా మార్కెట్ పైకి వెళ్ళిపోయిందండి. ఎందుకంటే ఎఫ్ఐఎస్ బై చేశారు. చూడండి ఇది ఎఫ్ఐఎస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డిఐ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్. సో చూడండి April 1st నుండి డేటా ఇది April 16th వరకు. సో ఫస్ట్ నుండి నెట్ సెల్లర్స్గా ఉన్న వాళ్ళు 15-16 మాత్రం నెట్ బయర్స్ కింద ఉన్నారు. అందుకే 130 నుండి మార్కెట్ మనకి పాజిటివ్కి వెళ్ళిపోయింది. ఈరోజు కూడా వాళ్ళు నెట్ బయర్స్ కింద ఉంటారు. అందుకే మనకి ఈ రోజు కూడా మార్కెట్ సెకండ్ హాఫ్లో పైకి వెళ్ళిపోయింది. కొత్తగా ట్రేడింగ్ చేసే వాళ్ళు మోస్ట్గా ఫ్రైడే అవాయిడ్ చేయండి. ఫ్రైడేలో మార్కెట్ మీకు బోత్ డైరెక్షన్స్లో సిగ్నల్ ఇస్తుంది. పైగా సాటర్డే సండే హాలిడే వల్ల పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అందరూ కూడా సడన్గా మీరు పొజిషన్స్ ఎగ్జిట్ చేయడం వల్ల 100 పాయింట్స్ క్యాండిల్స్ అలాంటివి ఫామ్ అవుతుంది. ఈరోజు చూడండి April 17th ఈ రోజు కూడా ఎఫ్ఐఎస్ 800 crores నెట్ బయర్స్ కింద ఉన్నారు. అందుకే మార్కెట్స్ ఫుల్ పాజిటివ్లో ఉన్నాయి సెకండ్ హాఫ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎవరికైనా తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్